పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని దర్శించుకునేందుకు వేకువజామునించే భక్తులు బారులు తీరారు. మరోవైపు వీఐపీలు ఎక్కువగా రావడంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తెలిపారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ఇప్పుడు మనం పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా వస్తారు. వాళ్ళకి ఏ ఏర్పాట్లు చేశారు? శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చే భక్తులకు ఉచిత క్యూ లైన్స్ మరియు 50 రూపాయలు ప్రత్యేక దర్శనం, స్వామివారు అంతరాలయంలోకి వెళ్ళి స్వామివారికి దగ్గరలో ఉండి దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి అభిషేకాలు చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి క్యూ లైన్స్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సదుపాయం, మజ్జిగ, అలాగే చిన్నపిల్లలకు కూడా పాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ఆలయంలో సాయంత్రం 11:50 అనగా లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి తలపాక అనే కార్యక్రమం విశిష్టత ఉంది. అలాగే మల్లన్న పాక అంటే శ్రీశైలంలో ఒక చోట, ఇక్కడ ఒక చోట జరుగుతుంది. దాని విశిష్టత ఏంటి? మన ఈ చుట్టుపక్కల ఏరియాలో కాకుండానే మన భారతదేశంలోనే మల్లన్నకు శ్రీశైలంలో జరిగే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా గత పూర్వకాలం నుండి కూడా శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా అదేవిధంగా జరగడం ప్రత్యేకత. ఈ సంవత్సరం కొంచెం చిన్న మార్పులు మా సిఎఫ్ఓ గారు, మన ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ వారు కొంచెం చిన్న వారితో సంప్రదించి భక్తుల సమక్షంలో అర్చకులు అందరూ కూడా కలిసి దీన్ని కొంచెం విస్తృతంగా ప్రసారం చేయాలనే ఉద్దేశంతో, భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బేడా మండపంతో పాటు ఈ దేవాలయం చుట్టూరు కూడా మాడవీధులు కలవు. ఆ మాడవీధుల్లో కూడా సాయంత్రం 6 గంటలకు మేళతాళాలతోటి భక్తుల సందోహంలో ఈ తలపాకాను కూడా ఈ మన పల్లకీలందు ఉంచి అతి ఉత్సాహంగా ఏర్పాట్లు చేసి ఈ మాడవీధుల్లో ఈ ఉత్సవాలని జరిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతోమంది భక్తులు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించి వారందరూ కూడా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. అలాగే ఆలయ ప్రత్యేక అధికారి సిఎఫ్ఓ గారు రంగారావు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రత్యేకంగా పంచారామ క్షేత్రంలో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి సంబంధించి ప్రత్యేక అధికారికి ఏ ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. మన పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు. ఇక్కడ మనకి మహాశివరాత్రి రోజు సుమారు 40,000 నుంచి 50,000 మంది వరకు భక్తులు రావడానికి అవకాశం ఉందని, దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు వచ్చిన భక్తులందరికీ అన్ని రకమైన ప్రాథమిక సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. వారందరికీ కూడా వాళ్ళు దర్శనం మంచిగా జరిగేటట్లుగా క్యూ లైన్స్ ఫామ్ చేయడం జరిగింది. చాలా దూరంగా క్యూ లైన్స్ ఉన్నాయి. అందరూ కూడా చక్కగా మంచి దర్శనం జరుగుతుంది. అలాగే వాళ్ళు తీసుకొచ్చే పంచద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పాలు, పెరుగు, తేనె, అటువంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా అభిషేకం స్వామివారి దగ్గర జరిగే విధంగా అవన్నీ కూడా కలెక్ట్ చేయడానికి స్టాఫ్ను కూడా డిప్యూట్ చేసి ఒక చోట కలెక్ట్ చేసి పాత్రలలో అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకం చేయించడం కూడా జరుగుతుంది. అలాగే వీరందరికీ కూడా మంచినీళ్ళ సదుపాయం, అలాగే మజ్జిగ సదుపాయం, అలాగే ఉచిత ప్రసాదం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే వాలంటీర్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా మన టెంపుల్ బయట ప్రక్కన చాలామంది వాలంటీర్స్ అందరూ కూడా ఉచిత ప్రసాద వితరణ చేసుకోవడానికి అనుమతించి ఉన్నాము. వారందరూ కూడా ఉచిత ప్రసాదం భక్తులందరికీ కూడా అందిస్తున్నారు. అలాగే మజ్జిగ కూడా అందిస్తున్నారు. అలాగే అంటే పంచారామ క్షేత్రాలకి వేలాదిగా రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు వస్తారు. వాళ్ళకే ఏర్పాట్లు చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి
ఉచితంగా మనకి మంచినీరు మజ్జిగ, అలాగే వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి టాయిలెట్స్ అనే వాటికి ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్ ప్రాంతంలోను, మార్కెట్ ప్రాంతంలోను, అలాగే మన ఈ రోడ్స్ ఎండింగ్లోను, అలాగే మన దేవస్థానం తరపున కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసి అక్కడ శానిటేషన్ సిబ్బందిని 24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా, వాళ్ళు పనిచేసే విధంగా టాయిలెట్స్ కూడా కేటాయించడం జరిగింది. వారికి ఎవరికైనా ఎటువంటి అసౌకర్యం కలిగిన వెంటనే మనం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము మన మెడికల్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. అలాగే శివరాత్రి అంటే విఐపీలు తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్థానిక భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ ఏర్పాట్లు చేశారు? మనం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కావున మన జిల్లాలో మనం ప్రోటోకాల్ అనే దర్శనాలు అనేవి ఏమీ లేవు, అవి పూర్తిగా నిషేధించబడినవి. ఎవరైనా డోనార్స్ ఉంటే, ఎప్పుడైతే టెంపుల్కి అనాదిగా వస్తున్న డోనార్స్ ఎవరైనా ఉంటే ఆ డోనార్స్కి మాత్రమే విఐపి దర్శనానికి అనుమతిస్తున్నాము. అది కూడా సపరేట్గా క్యూ లైన్ ఫామ్ చేయడం జరిగింది. అది అభిషేకం మండపం నుండి అభిషేకానికి వెళ్ళే మార్గంలోనే అభిషేకం టికెట్ తీసుకున్న వారితో పాటుగానే విఐపీలను కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే అటు బల్వే కానివ్వండి, పట్టిసీమ కానివ్వండి, భీమవరం, అలాగే పాలకొల్లు శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేకంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేలాది మంది వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రత్యేక అధికారి రంగారావు గారు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్ 9 న్యూస్, పాలకొల్లు నుంచి.